యోహాను సువార్త 11వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఈ అధ్యాయానికి మనం చదివినటువంటిది ఒక ఉపోద్ఘాతం లాంటిది మాత్రమే. మిగిలిన వివరణలు తర్వాత వచ్చేవిగా ఉన్నాయి. ఈ అపోస్తలుడైన యోహాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యుడిగా ఈ సువార్త పత్రికలో రాసినటువంటి ఈ చనిపోయినటువంటి లాజరును లేపటం అనేటువంటిది మిగిలినటువంటి 3 సువార్తలలో, మత్తయి, మార్కు, లూకా సువార్తలలో రాయబడలేదు. ఒక్కొక్క రచయిత ప్రభు యొక్క వాళ్ళు ఏ ఏ కోణంలో ప్రభు యొక్క విషయాలను చూశారో దానికి అనుగుణంగా రాశారు. ఈ యోహాను ప్రభు యొక్క ఈ జీవాన్ని గురించి, పరలోకంలో నుంచి మనం పొందబోతున్నటువంటి తండ్రి యొక్క జీవము, తర్వాత ఆయన దేవుని కుమారుడని నిరూపించడానికి చేయబడినటువంటి కార్యాలను గురించి మాట్లాడుతూ వచ్చాడు. దానిని గురించి వివరంగా మిగిలినటువంటి పత్రికల కంటే ఎక్కువగా రాయబడింది. ఇక్కడ మనం 5వ అధ్యాయంలో చూసినటువంటి ఒక సూచిక క్రియ, ఒకతను 38 సంవత్సరాల నుంచి కుంటివాడిగా ఉన్న అతనిని లేవనెత్తడం అనేటువంటిది, ఈ 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డువాడిగా పుట్టినటువంటి అతని కన్నులు తెరవటం అనేటువంటిది, ఇక్కడ 11వ అధ్యాయంలో చనిపోయినటువంటి ఒక వ్యక్తిని లేపటం అనేటువంటిది మనం ఈ యోహాను సువార్తలో విశేషంగా గమనిస్తాం. ఇక్కడ మనం చదువుతున్నటువంటి భాగంలో మార్తా, మరియా, వాళ్ళ తమ్ముడు అయినటువంటి సహోదరుడైన లాజరసు అనే 3 వ్యక్తులు ఉన్నారు. తర్వాత ప్రభువుతో పాటుగా అతని శిష్యులు కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వేరు వేరు విధమైనటువంటి ప్రవర్తన గుణములు కలిగి వాటి ద్వారా మనతో మాట్లాడేటువంటి వారుగా ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు. తర్వాత ఈ మార్తా, మరియా అనేటువంటి వారు ఉండేటువంటి ఊరి పేరు బెతనీ. ఇక్కడ మీరు 1వ వచనంలో చూస్తే, మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బెతనియాలో ఉన్న, తర్వాత అది ఎక్కడ ఉన్నది అనేటువంటిది కూడా ఈ అధ్యాయంలో రాయబడింది. 18వ వచనంలో, బెతనియా యెరూషలేమునకు సమీపమైండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరం. కోసెడు అంటే 2 మైళ్ళు అని అర్థం, లేక దాదాపుగా 3 కిలోమీటర్లకి అటు ఇటుగా ఉంటున్నది. వీళ్ళని గురించి లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా కొంత రాయబడింది. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకున్నడు చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఇక్కడ మార్తా, మరియా అనేటువంటి 2 సహోదరులు, వారు బెతనియాలో ఉన్నటువంటి ఒక గ్రామంలో ఉన్న ఇంట్లో ఉండటం, ప్రభు యెరూషలేమునకు, అంటే గలిలయలో ఉన్న ప్రాంతం నుంచి యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేముకి బెతనియాకు దూరం 2 మైళ్ళే ఉండటం చేత పగలు మందిరంలో కానీ యెరూషలేములో ఉన్న వాళ్ళతోటి మాట్లాడిన తరువాత తిరిగి ఆయన విశ్రమించడానికి కొన్నిసార్లు ఈ బెతనియాలో ఉన్నటువంటి మార్తా, మరియా వాళ్ళ ఇంటికి వెళుతున్నట్లుగా మనం చూస్తాం. దానికి ముఖ్య కారణము 38వ వచనంలో మనం చూసినట్లుగా, మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. తర్వాత ఆమె చేర్చుకున్న తర్వాత మాత్రమే కాకుండా, ఈ ప్రభువు ఈ గలిలయ అనేటువంటి ఉత్తర ప్రాంతం నుంచి యెరూషలేము అనేటువంటి దక్షిణ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా
అతనితో పాటుగా శిష్యులు కూడా ప్రయాణం చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత శిష్యులు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది ఆయనను వెంబడించేటువంటి వాళ్ళు కూడా ఆయనతో పాటుగా ఉండవచ్చు. కానీ ఆమె వారందరినీ కూడా తన ఇంట చేర్చుకునేటటువంటిదిగా కనబడుతున్నది. తర్వాత 40వ వచనంలో చూస్తే, విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి, తర్వాత వాళ్ళందరికీ మరి అతిథి మర్యాదలు, తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కావలసినవన్నీ చూచే విషయంలో కూడా ఆమె మరి పనిలో ఉండేటువంటిదిగా మనం గమనిస్తున్నాం. కనుక ఈ మార్తా మరియా అనేటువంటి వారు ఇద్దరు ప్రభువుని వారి గృహంలోనికి ఆహ్వానించి ప్రభుతో పాటుగా ఉన్న వారందరికీ కూడా పరిచర్య చేయటానికి కావలసిన మనసు కలిగిన వారుగా ఉన్నారు. తరువాత ఈ మరియా ప్రభువు పాదాల యొద్ద కూర్చుండి ఆయన చెప్పేటువంటి బోధ విషయంలో కూడా ఆసక్తిగా వినేటువంటిదిగా ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తాం. మార్తా తను వీరందరికీ కూడా భౌతికమైనటువంటి ఆహారము ఇంకా ఇతర విషయాలను గురించినటువంటి చింత, మరియా ప్రభువు చెప్పుతున్నటువంటి వాక్యాన్ని విని దానిలో సంతోషించడానికి కావలసినటువంటి మనసు కలిగినదిగా ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఇక్కడ ప్రభు మనం 11వ అధ్యాయం యోహాను సువార్తలో చదివినటువంటి భాగానికి ముందు ప్రభు తన ప్రయాణాల మార్గాలలో ఒక గృహాన్ని, ఆ గృహంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం ఈ బైబిల్లో మనకి పరిచయం చేయబడుతున్నారు. వారి కలిగినటువంటి వివిధమైన గుణాలను కూడా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎక్కడైతే మన హృదయాలు, మన గృహాలు తెరవబడి ఉంటాయో అక్కడ ప్రభు వారి హృదయంలోనూ వారి గృహాలలోనూ మనం చేర్చుకునేటువంటి మనసు కలిగినప్పుడు ఆయన మన యొద్దకు వచ్చి బస చేసేవాడుగా ఉంటాడు. ఆ విధంగా ప్రభువుతోటి మన సంబంధాన్ని స్థిరపరిచి మనలను తన మహిమార్థకరమై ఉంచుకునేవాడుగా, వాడుకునేవాడుగా కూడా ఉంటాడు. ఇక్కడ లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లుగా మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. అది చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం చూడాలి. కనుక మన హృదయాలలో మన ప్రభువుని చేర్చుకునటానికి, మన ఇంట ఆయనను చేర్చుకునటానికి ఇష్టపడినటువంటి వాళ్ళ గృహాలలో ప్రభువు వచ్చి నివాసం చేయట అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకున్న విషయం. ఇప్పుడు మనం ఈ యోహాను సువార్త 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు 1వ వచనంలో, మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బెతనియాలో ఉన్న లాజరు అను ఒకడు రోగి అయినను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఈ మరియా ప్రభువుకు అత్తరు పూసి ఆయన పాదములు తుడుచుట అనేటువంటిది ఇక్కడ 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇది ఈ 11వ అధ్యాయం తర్వాత జరిగినటువంటి అంశం. కానీ ఈ యోహాను రాసినప్పుడు ఆ మరియ చేసినటువంటి కార్యాన్ని గురించి ముందుగానే ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. కనుక ఇక్కడ ఈ మరియ, మార్తా, తర్వాత మరి వారి సహోదరుడైన లాజరసు అనే ముగ్గురు వారి గృహంలో నివసించేవారు ఉన్నారు. మార్తా ప్రభువుకి ఆయనతో పాటు వచ్చిన వారికి ఉపచారం చేసేదిగా, మరియా ఆయన పాదములకు మరి ఎంతో ప్రియముగా దాచుకున్నటువంటి అత్తరు బరిణను పగలగొట్టి ఆయన పాదములను అభిషేకించినదిగా మనం చూస్తాం. తర్వాత ఈ మరియా అనే మాటకు అర్థం అది రెబలియస్ అని అంటారు ఇంగ్లీష్లో. తర్వాత హెబ్రీ భాషలో దానికి మిరియం, లేక అంటే కొంచెం ఎదురు తిరిగే స్వభావం కలిగినటువంటిది అని అర్థం. తర్వాత వాళ్ళ అక్క మార్తా, అంటే ఈ మారా అనేటువంటి ఒక హెబ్రీ భాషలో ఉన్న పదం నుంచి ఈ మార్తా అనేటువంటి పేరు తీసుకొని రాబడింది. దానికి
అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో అయితే బిట్టర్ అంటారు, లేకపోతే చేదు అని మనం చెప్పవచ్చు. తర్వాత వాళ్ళ తమ్ముడు పేరు లాజరస్, అంటే అర్థం ఏంటంటే హూమ్ గాడ్ హెల్ప్స్, లేక దేవుడు ఎవరికి సహాయకుడిగా ఉన్నాడు అని, లేక దేవుడు నాకు సహాయకుడు అని చెప్పటం అనమాట లాజరస్ అంటే. తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి ఊరి పేరు బెతని, అంటే అది అంజూరపు పండ్ల ఇల్లు అని అర్థం. ఆ ప్రాంతంలో ఉండేటువంటి అంజూరపు తోటల కారణంగా ఆ ఊరికి ఆ పేరు ఉండవచ్చు. ఈ విధంగా ఇక్కడ మనం చూస్తుంటే ఈ మారా లేక మరియా ఎదురు తిరిగే స్వభావం కలిగినదిగా, మార్త ఆమెలో కొంచెం చేదు స్వభావం కలిగిందిగా, ఈ లాజరస్ దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడని చెప్పేటువంటి వ్యక్తిగా, ఈ బెతని అంజూరపు ఇల్లు అని మనం ఇక్కడ చూస్తాం. అన్నీ కూడా ఇప్పుడు ప్రభువు వారి గృహంలోనికి వచ్చినప్పుడు వారికి ఉన్నటువంటి పేర్లకు తగిన విధంగా వారి యొక్క ప్రవర్తనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనం లూకాసు వార్త 10వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ మార్త తన సహోదరి తనకు పనిలో సహాయపడటం లేదని కొంత యాష్టపడి ప్రభువుకు ఫిర్యాదు చేసినటువంటి దాన్ని ఉదంతాన్ని కూడా మనం చదివాం. తర్వాత ఈ మేరీ లేక మిరియం తన అక్క పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా పర్వాలేదులే నేను చేయకపోయినా సహాయం అనుకుంటూ కొంచెం ఎదురీత స్వభావానికి గుర్తుగా ఉన్నటువంటిదిగా మేరీ కనబడుతున్నది. ఈ లాజరస్ అనే వ్యక్తి దేవుడు నాకు సహాయకుడు అని చెప్తున్న అతడు నిజంగానే దేవుడు సహాయకుడిగా ఉండి ఈ అధ్యాయంలో ప్రభువు అతనిని మృతులలో నుంచి లేపటం అనేటువంటిది మనం చూస్తాం. ఈ బెతని అనేటువంటి మాటకు అర్థం ఈ అంజూరు పూల ఇల్లు. అంటే ఈ అంజూరము అనేటువంటిది బైబిల్లో ఈ స్వస్థపరచుట అనేటువంటి గుణానికి గుర్తు. అది రాజు అయిన హిజ్కియా ఈ మరణావస్థలో ఉన్నప్పుడు అంజూరపు అడలు కట్టమని చెప్పినప్పుడు ఆ పుండుకు అది స్వస్థపరచబడింది కనుక ఇక్కడ స్వస్థపరచబడుట అనేటువంటి దానికి గుర్తుగా ఉన్నటువంటిది బెతని. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక ఎదురు మాట్లాడి లేకపోతే ఎదురించే స్వభావం కలిగిన ఒక స్త్రీ, తన హృదయంలో కొంత చేదు లేక యాష్టపడే స్వభావం కలిగిన ఇంకొక సహోదరి, దేవుడే నాకు సహాయకుడు అని చెప్పేటువంటి ఒక తమ్ముడు, వాళ్ళందరూ కలిసి స్వస్థపరచబడేటువంటి స్వభావం కలిగినటువంటి ఒక ఊరిలో నివసించేవారుగా ఉన్నారు. అటువంటి వారు ప్రభువుని వారి గృహంలోనికి అతిథిగా ఉండటానికి, ఆయనకు పరిచర్య జరిగించడానికి హృదయపూర్వకంగా ఆహ్వానించినటువంటి సహోదరులుగా ఉన్నారు. ఆ సహోదరులు ఇప్పుడు ఆ గృహంలో మనం చూసినట్లుగా ఈ 3వ వచనంలో చదువుతున్నాం. 11వ అధ్యాయం 3వ వచనంలో, అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ప్రభు యెరూషలేమునికి వచ్చినప్పుడు వారి గృహంలో మరి బస చేయటం ద్వారా వారితో ఆయనకు కలిగినటువంటి సంబంధంలో ప్రభు ఆ గృహంలో నివసిస్తున్న వారందరినీ ప్రేమించేటువంటి వాడుగా ఉన్నాడని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత లాజరస్ను కూడా ప్రేమించిన వాడుగా, లాజరును కూడా ప్రేమించేవాడుగా ఉన్నాడు కనుకనే ఇదిగో నీవు ప్రేమించువాడు, అంటే ఈ లాజరు ప్రభు చేత ప్రేమించబడిన వాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. చాలాసార్లు ప్రభువు కనుక మనల్ని ప్రేమించుతున్నట్లుగా మనం అనుకుంటే మనకు రోగము, రొస్టు, తర్వాత ఎటువంటి ఇబ్బంది రాదు అని అనుకునేటువంటి స్వభావం మనలో అనేక మందిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరైతే ఆయనను ఇష్టపూర్వకంగా వారి గృహాలలోకి ఆహ్వానించి, వారి హృదయాలలోనికి ఆహ్వానించి ప్రభు ద్వారా ప్రేమించబడినటువంటి అనుభవంలోనికి కలిగినటువంటి ఈ గృహంలో అతడు ఒక రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఈ ప్రభువు వారికి ఈ విధంగా పంపించడం ద్వారా ప్రభు తన సహోదరుడిని స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసాన్ని కూడా వాళ్ళు వెల్లడిపరుస్తున్నారు. తర్వాత
వాళ్ళకు కలిగినటువంటి సంబంధాన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఆయన మీద ఆధారపడటానికి వర్తమానం పంపించిన దాన్ని బట్టి. 4వ వచనంలో చూస్తే, యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. కనుక ఈ వర్తమానం పంపినప్పుడు రోగి అయి ఉన్నాడని, ఇతడు మరణించేటువంటి స్థితిలో కలిగిన వ్యాధిలో ఉన్నాడనేటువంటిది కూడా వర్తమానం వచ్చింది. అందుచేతనే యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు అని చెప్తూ వచ్చాడు. అంటే ఈ ప్రభువు మార్తా మరియా వాళ్ళ తమ్ముడు చనిపోతున్నాడు అనేటువంటి విధంగా ఆలోచించి, ఈ స్వస్థపరచబడటానికి ప్రభువునందు శక్తి ఉన్నదనేటువంటిది విశ్వసించి ప్రభు దగ్గరకు వర్తమానం పంపిన వారుగా ఉన్నారు. అయితే యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చినదనను. ఇది ఆయన ఎవరో ఆయనతో సంబంధం కలిగి ఉన్నారో, తర్వాత ఆయన ఎవరిని ప్రేమించేవాడుగా ఉన్నాడో వాళ్ళ జీవితాలను ఆయన వాడుకొని తండ్రి మహిమపరచబడేటట్లుగా కొన్ని పరిస్థితులను వాళ్ళ జీవితాలలో కలుగజేసేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది ఒక సహోదరుడు చనిపోవటం, తర్వాత ఆ చనిపోయినటువంటి దానిని ప్రభు తండ్రి యొక్క మహిమ కొరకు వాడుకొనటం అనేటువంటిది మరి అందరి కుటుంబాలలో దేవుడు అటువంటి కార్యాన్ని జరిగించలేదు. కనుక ఎవరైతే ఆయన హృదయపూర్వకంగా వారి జీవితాల్లోనికి ఆహ్వానించారో, వారు ప్రభు చేత ప్రేమించబడిన వారుగా ఉన్నారో, వీరు ప్రభునందు విశ్వసించిన వారుగా ఉన్నారో, వారి జీవితాలను ప్రభు మరి తండ్రి యొక్క మహిమ కొరకు వాడుకునేవాడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఒక మరణం మన గృహంలో కానీ లేక అటువంటి కఠినమైనటువంటి పరిస్థితులలో కూడా మనం తీసుకుని వెళ్ళబడటానికి దేవుని యొక్క ఏర్పాటు అయినట్లయితే, అల్ప విశ్వాసులంగా ఉన్నప్పుడు దీనిని మనం దేవునికి వ్యతిరేకంగా ఆలోచించే స్వభావంలోనికి నెట్టబడతాం. కానీ ప్రభు ఈ జరుగుతున్నటువంటి కార్యం, అంటే మొదట అతడు రోగి, తర్వాత మరణించుట, ఇవన్నీ కూడా దేవుడు తన మహిమ కొరకు వాడుకునేవాడుగా ఉన్నట్లుగా మనం ఈ దృష్టాంతంలో గమనిస్తున్నాం. కనుక మన జీవితంలో ఇప్పుడు లాజరుకు కలిగినటువంటి మరణం కానీ, లేక మార్తా మరియా అనే ఇద్దరు సహోదరులకు తన సహోదరుడు చనిపోవడం ద్వారా కలిగిన దుఃఖం కానీ, అటువంటి పరిస్థితులు మనకు లేకపోయినప్పటికీ కూడా మనం గనక ఆయనను ప్రేమించి మన జీవితాలలోనికి ఆహ్వానించి ఆయనతో సంబంధము సహవాస కలిగిన స్థితిలో కొన్ని పరిస్థితులు అనానుకూలంగా మనకి ఇబ్బందికరంగా ఉన్నవి కలుగజేసినప్పుడు వాటన్నిటిలో తన మహిమను బయలుపరచుకోవడానికి వాటిని వాడుకున్నట్టుకు సామర్థ్యం కలిగిన దేవుడుగా ఉన్నాడు. కనుక మనకు కలిగినటువంటి పరిస్థితి, ఇబ్బంది, ఇరుకు, వాటిని చూడటానికి బదులుగా ఆ పరిస్థితుల్లో దేవుడు తన మహిమ కొరకు మనకి ఇవ్వబడిన పరిస్థితులను ఏ విధంగా మలుచుకుని వాడుకునేవాడుగా ఉన్నాడో మనం అది చూడాలనేటువంటిది దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయం. కనుక మన గమనం కనుక మనకు కలిగిన పరిస్థితుల మీద కాకుండా ప్రభు యొక్క శక్తి, సామర్థ్యము, ఆయన తలంపులు, ఉద్దేశాలు, వాటి మీద గనక మనం నిలపగలిగితే మన కలిగిన పరిస్థితులన్నింటిలో కూడా దేవుని యొక్క శక్తిని మనము రుచి చూడగలిగిన వారంగా చేయబడతాం. తరువాత మన కలిగిన పరిస్థితుల ద్వారా దేవుడు ఈ మరియలో ఉన్నటువంటి ఎదురు తిరిగే స్వభావం కానీ, ఈ మార్తాలో ఉన్నటువంటి చేదు స్వభావం కానీ మార్చడానికి కూడా మనకు కలుగు చేయబడే పరిస్థితులు మనకు దోహదపడతాయి. అవి 12వ అధ్యాయంలో చూస్తాం, మారినటువంటి ఇద్దరు సహోదరుల యొక్క గుణాలు. కనుక మన సహజమైనటువంటి స్వభావాన్ని సంతరించుకొని దేవుడిని ఎరిగిన తరువాత దేవుడు మన జీవితంలో ఈ పరలోక సంబంధమైన జీవము, స్వభావము, ఆయనకి ఇష్టకరమైన రీతిలోనికి మన జీవితాలు మార్చబడట అనేటువంటిది జరగటానికి మన జీవితంలో అనేకమైన పరిస్థితులు ఆయన కలుగు చేస్తాడు. కొన్నిసార్లు మనకు ఎంతో ఇబ్బందికరంగా ఉన్నటువంటి మన సహోదరుడు అయిన లాజరు ఎటువంటి మరణ స్థితిలోనికి నెట్టబడి వేయబడినాడో అటువంటి స్థితిలోనికి కూడా మనం నెట్టివేయబడేటువంటి అవకాశాలు కూడా ఉండవచ్చు. కానీ వాటన్నిటిలో కూడా మరి మన స్వభావాలు మార్చబడి
నిత్యత్వంలో మహిమలో మనం ఆయనతో పాటుగా ఉండగలిగినటువంటి విధంగా కార్యాన్ని సంపూర్ణం జరిగించడానికి ఆ పరిస్థితులు కనుక దోహదపడితే ఆ పరిస్థితులు ఇప్పుడు మనకి ఇబ్బందికరమైనప్పటికీ కూడా అవి రాబోయే దినాలలో మనకు ఎంతో ఆశీర్వాదకారణమైనవిగా మనం చూడగలుగుతాం. ఆ విషయాన్ని మనం గమనించాలనేటువంటిది కూడా ప్రభు ఆయన ఆత్మ ద్వారా మనకు మాట్లాడుతున్నాడు. 5వ వచనంలో యేసు మార్తను, ఆమె సహోదరిని, లాజరును ప్రేమించును. అంటే వాళ్ళ ముగ్గురిని కూడా ప్రభు ప్రేమించిన వాడుగా ఉన్నాడు. ఇది ఈ మార్తా మరియలు నీవు ప్రేమించిన లాజరు అని చెప్పటమే కాకుండా ప్రభువు కూడా వాడిని ప్రేమించిన వాడుగా ఉన్నట్లుగా మనం రెండోసారి దీన్ని గమనిస్తున్నాం. అది మనకి ఎంతో ధన్యకరమైన విషయం. ఆయన మనలను ప్రేమించి మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి మన ప్రభువుగాను, ఆయన ప్రేమించున్నాడు కనుక మనం జగత్పత్తి ముందుగానే మనల్ని ఏర్పరచుకునేవాడుగాను, తర్వాత పరలోక సంబంధమైన అనేక ఆశీర్వాదాలతో మనల్ని నింపిన వాడుగాను ఉన్నాడు. కనుక ఆ ప్రేమను బట్టి ఆయన మనల్ని ప్రేమించుతున్నాడు కనుక మన జీవితంలో అనుమతించబడిన ఏ పరిస్థితి కూడా మనకు నష్టాన్ని కలుగు చేయాలని కానీ లేక మనకి దుఃఖాన్ని కలుగు చేయాలని కానీ ఆయన ఉద్దేశంగా ఉండదు. ఎప్పుడు వాటిలో కూడా తండ్రి మహిమ కొరకు మనకు ఆశీర్వాద కారణంగా ఉండటానికే ఆ పరిస్థితులన్నిటినీ కూడా అనుమతించేవాడుగా ఉన్నాడు. 6వ వచనం, అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకను 2 దినములు నిలిచెను. ప్రభువు ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 40వ వచనంలో యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిజం ఇచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండెను. ఇక్కడ 10వ అధ్యాయంలో వాళ్ళు ఆయనను చంపడానికి ప్రయత్నం చూచినప్పుడు ఆయన అక్కడి నుంచి తప్పించుకొని మరి యోర్దానుకు అవతల, ఈ యోర్దానుకి యువతల ప్రక్కన యెరూషలేము, బెతనీ ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్నటువంటి నది యోర్దానును దాటి అటుపక్కకి వెళ్ళిపోయాడు. అక్కడే ఆయన ఉండిపోయాడు. ఆ సమయంలో ఈ వర్తమానం వచ్చింది. ఈ వర్తమానం వచ్చిన తర్వాత కూడా ఆయన వెంటనే తిరిగి మరి బెతనియాకు వచ్చి ఆయన వారిని స్వస్థపరచుట అనే కార్యాన్ని జరిగించలేదు. కనుక మరి ప్రభువుకి అన్ని విషయాలు తెలిసినప్పటికీ మరి మనము సహజంగా ఊహించినది, ఆశించినది ఏమిటంటే, నేను జబ్బు పడినప్పుడు, నా సహోదరుడు జబ్బు పడినప్పుడు, నేను ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రభు ఎందుకు నాకు వెంటనే సహాయం చేయడు అనేటువంటి ప్రశ్న మన అందరిలో కూడా ఉదయిస్తుంది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు అది వినిన తరువాత ప్రభు తానున్న చోటనే ఇంకా 2 దినాలు నిలిచిపోయాడు. ఇలా నిలిచిపోవడానికి కారణాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, ఈ లాజరు చనిపోయిన తర్వాత పాతిపెట్టబడి పూర్తిగా అతడు శరీరం కుళ్ళిపోతున్నటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడటానికి కొంత సమయం ఇవ్వాలి. ఇలా మనం కనుక ఈ దృష్టాంతాన్ని కనుక మనం లూకా సువార్త 7వ అధ్యాయంలో, తర్వాత మార్క్ సువార్త 5వ అధ్యాయంలో కూడా ప్రభు ఈ చనిపోయిన వారిని ఇద్దరిని లేపాడు. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం నుంచి, వెంటనే ఆయన నాయిను అను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండది. ఆయన ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్తున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించెను. తర్వాత మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా చూస్తే 21వ వచనం నుంచి 24వ వచనం వరకు ఇక్కడ సమాజ మందిరపు అధికారిలో అయిన కారులో యాయూరు అని ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నువ్వు వచ్చి దాని మీద చేతులు ఉంచవాలని ఆయన మిగిలిన బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. తర్వాత 35వ వచనంలో చూస్తే ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నువ్వు ఇక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుద్దు అని అన్నది.
యేసు వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడైన యోహాను అను వారు తప్ప మరి ఎవనైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుతూ ప్రలాపించుతూ ఉండడం చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుతున్నారు? ఈ చిన్నది నిద్రించుతున్నదే కాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటికి పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంటబెట్టుకుని ఆ చిన్నది పరుండైన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తలి తాకుమి అని చెప్పాను. ఈ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్తున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఇక్కడ ఈ లూకా సువార్త 7వ అధ్యాయంలోను, మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా చనిపోయిన వాళ్ళని ప్రభు స్వస్థపరిచి వాళ్ళందరినీ లేపినట్లుగా మనం చదువుతాం. కానీ వాళ్ళు ఎవరు కూడా, ఒక అతను చనిపోయి పాడి మీద మోసుకొని పోతున్నాడు, కానీ మార్కు సువార్తలో చూసినప్పుడు ఆ అమ్మాయి అప్పుడే చనిపోయినది, ఆ పాప. కానీ ప్రభు ఇంకా ఇంటిలోనే ఉన్నటువంటి ఆ చనిపోయిన వాళ్ళ కూతురుని లేపాడినాడు, యాయూర్ అనేటువంటి ఒక అతని కుమార్తెను. ఇక్కడ దానికి మించినటువంటిది భిన్నంగా జరుగుతుంది. చనిపోయిన తర్వాత ఇక్కడ మనం కనుక చూస్తే 17వ వచనంలో, యేసు వచ్చి అది వరకు అతడు 4 దినముల సమాధిలో ఉండేనని తెలుసుకున్నాను. కనుక ఇక్కడ ముందుగా వర్తమానం పంపించారు. వర్తమానం విన్న తర్వాత ప్రభు అక్కడ 2 దినాలు ఉన్నాడు. తర్వాత ప్రభు తిరిగి వచ్చాడు. కనుక ఈ మహిమ పరచబడాలి అంటే, తండ్రి యొక్క మహిమను చూడాలి అంటే, అక్కడ అంతకు మునుపు జరిగినటువంటి విధంగా చనిపోయి వెంటనే ఉన్నటువంటి స్థితిలో లేవనెత్తబడినప్పుడు అది వేరైన విషయం. ఇక్కడ ఒక అతను చనిపోయి సమాధిలో ఉంచబడి 4 దినాల తర్వాత అతడిని తిరిగి లేవనెత్తడం అనేటువంటిది వేరైన విషయం. ద్వారా తండ్రి యొక్క మహిమ బయలుపరచబడుతుంది. ఇటువంటి విధంగా అనేక మంది ప్రభు అయిన యేసుక్రీస్తులో మరణము మీద జయించుటకు సామర్థ్యం కలిగిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని మరి బహిరంగంగా యెరూషలేములో బయలుపరచడానికి అవసరమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకుడు దీనిని ఉపయోగించుకుంటున్నాడు. అంతకు మునుపు జరిగించినటువంటి 2 విషయాలు ఉదంతాలు కూడా అక్కడ గలిలయ అనే ప్రాంతంలో జరిగినవి. ఇప్పుడు ఈ లాజరస్ యొక్క మరణము, తిరిగి లేవనెత్తబడటం అనేటువంటిది యెరూషలేం ప్రాంతంలో జరుగుతున్నది. కనుక ప్రభు ఈ విధంగా తండ్రి యొక్క మహిమను యెరూషలేములో చనిపోయి 4 దినాలు సమాధిలో ఉన్న ఒక వ్యక్తి లేవనెత్తబడటం ద్వారా బయలుపరచబడటానికి అతడు అక్కడ 2 దినాలు ఉండిపోయాడు. తర్వాత అతనితో పాటుగా ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ప్రభు మరణము మీద అధికారం కలిగిన వాడుగా ఉన్నాడనే విషయాన్ని ప్రత్యక్షంగా వారి ఎదుట బయలుపరచబడాలి. తర్వాత వారందరూ కూడా ప్రభు చనిపోయి తిరిగి లేవనెత్తబడిన తర్వాత, తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఆయనలో ఉన్నటువంటి శక్తిని వాళ్ళు ఏ విధంగా చూడాలో దానికి కూడా ఆయన ఈ 4 దినాల తర్వాతనే ఈ బెతనీకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత అది మనకి ఎలా వర్తించేదిగా ఉన్నదంటే, ప్రభు మనము ఉన్నటువంటి పరిస్థితిలో, మనం కోరిన సమయంలో, మనకి ఇష్టం వచ్చిన టైంలో, మనం ఇష్టం వచ్చిన రీతిగా ఆయన పనిచేయడు. ఆయన దేవుడు. ఆయన తన మహిమ కొరకు, మన యొక్క ఆశీర్వాదం కొరకు ఆయన సమయంలో ఆయన ప్రణాళిక చొప్పున పనిచేసేవాడుగా ఉంటాడు. ఆ విషయాన్ని మనం అందరం కూడా గుర్తెరగాలి. కనుక మనుషులు ఆశించినట్లుగా ఆయన పనిచేయడు. తర్వాత ప్రభు తండ్రి ఎప్పుడు వెళ్ళమంటున్నాడో అప్పుడే వెళతాడు. మనం యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో చదివాం అంతకు మునుపు కూడా. తండ్రి ఏది చేయుచున్నాడో కుమారుడు చూచి దానినే కుమారుడు ఇక్కడ చేయును అని. కనుక తండ్రి ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్ళేవాడుగా ఉన్నాడు. మనము సహజ సంబంధంగా ఎవరైనా మనం ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే, లేక వాళ్ళు మనల్ని ప్రేమించుతున్నట్లయితే, మనము వారు రోగిగా ఉన్నారని తెలియపరచబడినప్పుడు వెంటనే వాళ్ళని వెళ్ళి దర్శించాలనే మనసులోనికి వస్తాం. అది ప్రేమించుటలో అది మంచి విషయమే. కానీ అది తండ్రి యొక్క సమయంలో జరిగించబడినప్పుడు మరింత ఆశీర్వాదకరంగా అది జరిగించబడుతుంది. మనలో ఉన్నటువంటి
ఈ భావోద్వేగాల ద్వారా నడిపించబడటం అనేటువంటిది సహజ సంబంధమైన స్వభావం. అలా కాకుండా ఆ స్వభావం తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు ఆయన ద్వారా నడిపించబడి వెళ్ళినప్పుడు మనం వెళ్ళి అనుగ్రహించేటువంటి ఆదరణ కంటే ఈ ఆదరణ, దేవుని యొక్క ఆశీర్వాదము రెండింటినీ కూడా మనం ఇతరులకు పంచగలిగే వారంగా ఉంటాం. ఈ కారణాల చేత ప్రభు అక్కడే ఇంకా 2 దినాలు ఉండిపోయాడు. 7వ వచనం, అటు తరువాత పిమ్మట మనము యోదయాకు తిరిగి వెళ్ళుదము అని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే అక్కడ యూదులు నిన్ను రాళ్లతో చూచుచుండ్రే, అక్కడికి తిరిగి వెళ్ళుదువా అని ఆయనను అడిగిరి. మునుపు జరుగుతున్నటువంటి పరిస్థితి మరలా శిష్యులు గుర్తుపెట్టుకున్నారు. ఇప్పుడు కనుక అక్కడికి వెళ్ళినట్లయితే అంతకు మునిపే వాళ్ళు రాళ్లతోటి మనల్ని కొట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు కనుక వెళితే వాళ్ళు రాళ్లతోటి మనం కొడతారు, కనుక మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళాలా అని అడుగుతున్నారు. మనము ఈ సహజ సంబంధమైన ప్రకృతి సంబంధంగా ఆలోచించినప్పుడు మనకు కళ్ళకు కనబడేటువంటి స్థితి ద్వారా ప్రతిదాన్ని కూడా బేరీజ్ వేసుకుంటూ మనకి ఏది మంచిదిగా ఉంటున్నదో, ఏది సరిగా లేదు అనేది చూస్తాడు మనిషి. కానీ ఆత్మ ద్వారా ప్రభు యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకున్నటువంటి మన ప్రభు మరి తండ్రి మహిమ కొరకు ఆయన తన ప్రాణంలో తన ప్రాణాన్ని లెక్కించేటువంటి వాడుగా కాకుండా, లేక వాళ్ళు తన్ని రాళ్లతోటి కొడతారనేటువంటి భయం లేకుండా తండ్రి యొక్క చిత్తం కొరకు, సమయం కొరకు, తండ్రి యొక్క మహిమ కొరకు జీవించిన వాడుగా మనం చూస్తాం. కనుక మన జీవితంలో ఈ దృశ్యమైనటువంటి వాటి చేత మనిషి యొక్క శక్తి లేక జ్ఞానం ఆధారంగా జీవించే జీవితము ఈ శిష్యుల్లో కనబడుతున్నట్లుగా మనం గమనిస్తాం. అలా కాకుండా తండ్రి యొక్క కృపలో విశ్వాసం ద్వారా ఆయన చిత్తం చొప్పున జరిగించుట, నడుచుట అనేటువంటిది ప్రభు చేసి మనందరం కూడా మరి ప్రభువుని కృపను బట్టి జరిగించుట అనేది నేర్చుకోవాల్సిన విషయం. కనుక ఈ విషయాలు ఈ అధ్యాయానికి మరి తొలి పులుకులాగా ఉంటాయి. ఇక మిగిలినవి మనం తర్వాత మెల్లగా చదువుతున్న కొలది మిగిలిన విషయాలు కూడా గమనిద్దాం. ఈ వాక్యాన్ని ప్రభు మన కొరకే ఆశీర్వదించిన గాక. ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దీన్ని మా కొరకే ఆశీర్వదించి దీనిలో ఉంచబడినటువంటి మర్మాలు, తర్వాత అవి మాకు ఏ విధంగా వర్తిస్తాయో మేము గుర్తిరిగి దాని ప్రకారంగా నడుచుకోగలగటానికి మాకు కావలసిన కృపను, కనికరాన్ని అనుగ్రహించమని, మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఈ వాక్యము మరి అనేక మంది వినేవారుగా ఉన్నారు. వారందరినీ కూడా మీరు మీ యొక్క ఆశీర్వాదాలతో నింపి వారందరినీ కూడా బలపరచండి. మేము తండ్రి యొక్క మహిమ కొరకు జీవించడం అనేది మా అందరికీ అభ్యాసపూర్వకమైనదిగా చేయండి. సహజ సంబంధంగా ఆలోచించేటువంటి హృదయం, చూచే కనులు అవన్నీ కూడా మూతవేయబడి పరలోకం నుంచి తండ్రి యొక్క చిత్తాన్ని తెలుసుకుంటూ మీకు మహిమ కొరకు జీవించడం అనేది మాకు అభ్యాసపూర్వకమైనదిగా చేయండి. మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.